అకాల వర్షాలు కురుస్తాయని సమాచారం ఉన్నప్పటికీ యాసంగి వరి ధాన్యం సేకరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆందోళన మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ ఆరోపించారు. సంగారెడ్డి జిల్లా చౌట్కూర్ మండలం శివంపేటలో అకాల వర్షానికి తడిసిన వరి ధాన్యాన్ని బీఆర్ఎస్ ఆందోళన అసెంబ్లీ నియోజకవర్గ అగ్రనేత పట్లొల్ల జైపాల్ రెడ్డితో కలిసి గురువారం పరిశీలించారు. యాసంగి వరి ధాన్యం ఎంత సాగవుతుందో అధికార యంత్రాంగం వద్ద స్పష్టమైన ప్రణాళిక లేకపోవడం వల్లనే రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. కోతలు కోసి నెల రోజులు గడుస్తున్నప్పటికీ తూకం వేసి రైసు మిల్లులకు తరలించడంలో నిర్వాహకులు అలసత్వం ప్రదర్శించారని ధ్వజమెత్తారు. ధాన్యం సేకరించాలంటూ రైతులు అధికారులకు మొరపెట్టుకున్నా అధికార యంత్రాంగం తమకేమి పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రైతులకు టోకన్లు జారీ చేసినా తూకం వేయడం లేదన్నారు. కోర్పుల్ గ్రామంలో 100 లారీల ధాన్యం పండితే ఇప్పటి వరకు 30 లారీల ధాన్యాన్ని మాత్రమే రైసు మిల్లుకు తరలించారని అన్నారు. గ్రామంలో ఎక్కడ చూసినా ఆరబెట్టి కుప్పలు పోసిన ధాన్యమే కనిపిస్తుందని క్రాంతికిరణ్ తెలిపారు. ఆందోళన అసెంబ్లీ నియోజకవర్గంలో దాదాపు ఇదే పరిస్థితి నెలకొందని మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న దామోదర రాజనరసింహ ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. మంత్రి సంబంధిత శాఖల అధికారులకు ఎప్పటికప్పుడు సమన్వయపరచడంలో విఫలమయ్యారని పేర్కొన్నారు. ధాన్యం తూకం చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారన్నారు. 2 రోజుల్లోగా ధాన్యం సేకరణ పూర్తి చేసి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలన్నారు. ఖరీఫ్ సీజన్ వరి తూకాల సమయం ముంచుకొస్తుందని అప్పటిలోగా కొనుగోలు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ వచ్చాక అన్నదాతల కష్టాలు వర్ణనాతీతంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ మాజీ అధ్యక్షులు చౌకంపల్లి శివకుమార్, నాయకులు దర్శన్ రెడ్డి, మిరియాల రాములు, పెద్దోల విష్ణువర్ధన్ రెడ్డి, తుంగె మల్లేశం, అనిల్ రెడ్డి, తల్హరి దేవయ్య, బేగారి అశోక్, జొన్నాడ రామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. శివంపేట దగ్గర ఉన్నాము. రైతులు ఉన్నారు. స్పీకర్ ఆన్ చేసిన ఇక్కడ మొత్తము తడిసిపోయినాయి బ్యాగులన్నీ. అసలు ఎవరు ఫోన్ చేస్తే చెప్తలేండి అధికారులు. లేదు మల్లేశం అని రైతు నా దగ్గర ఉన్నాడు. ఆయన దాదాపు 1 మంత్ అయిందంటే పెట్టుకొని అంటే మొన్న 3 రోజుల కింద జోకిరంట. వర్షం పడ్డది కానీ వర్షం పడ్డ తర్వాత తీసుకోమంటే ఇంకెవరు తీసుకోపోతున్నారు. మొలకలు వస్తున్నాయి సార్. అదే ఏంటంటే సార్ ఇప్పుడు కాంట్రాక్టర్ దగ్గర నుంచి లారీలు పంపమని చెప్పాను సార్ నేను మార్నింగ్. మన దగ్గర ఇక్కడ ఏంటంటే కోర్పోల్ ఒకటి, శివంపేట ఒకటి, భద్రగూడెం దగ్గర కొన్ని గొంగళూరులో అన్ని ఊర్లలో ఇదే సమస్య ఉంది సార్. కొన్ని ఊర్లలో ప్రతి ఊళ్ళో కూడా 25% అట్లాగే ఉన్నాయి. ఈ రోజు రాత్రి కానీ రేపు కానీ వర్షం పడితే మొత్తం నాశనం అయిపోతాయి పట్టాన్ని. ఎందుకంటే కాదు కనీసం మీ అఫీషియల్స్ భయం అని ఉండాలి కదా. హైవే పక్కన ఉన్నాయని కూడా ఫస్ట్ క్లియర్ చేస్తున్నారు కదా అధికారులు. భయంతోనేనా హైవేలు ఉన్నాయని కూడా పట్టించుకోవాలంటే ఇంకా మరి ఇంటీరియర్ లో ఉన్నాయని ఎట్లా క్లియర్ చేస్తారు సార్ మన వాళ్ళు? సార్ చూడండి మరి లేకపోతే ఇంకా చూడండి సార్ వీళ్ళ ఫెస్టివల్ ఇప్పుడు వర్షాకాలం వచ్చి పీక మీద వస్తుంటే ఇంకోటి అట్లాగే వీళ్ళు 40 చెప్తున్నారు సంచికి. మళ్ళీ వర్షం పడదని చెప్పి ఇంకో 10 కిలోలు తీసేస్తున్నారంట. 10 తీసేస్తామని చెప్తున్నారంట రైతులు. చూడండి దృష్టిలో పెట్టుకోండి. అంటే మొత్తానికి ఏంటంటే ఇప్పుడు 12 కిలోలు అవుతున్నాయి. అంటే సంచికి లెక్క 32 కిలోలు చెప్తున్నట్టు లెక్క. అంటే సగం ఒకటి చూడండి సార్. తడిశంకర్ పెట్టిందంట సార్. తడిసింది గవర్నమెంట్ లాస్ట్ టైం మన గవర్నమెంట్ ఉన్నప్పుడు తడిసింది కూడా తీసుకున్నాం. తడిసింది నల్లగా అయింది, మొలకలు వచ్చినాయి, అన్ని రకాల దాన్ని మనం తీసుకున్నాం. ఇప్పుడు కూడా అట్లా తీసుకోండి సార్. చెప్పండి మీరు కూడా. రెడీ దాదాపు 4-5 వేల బస్తాలు ఉన్నాయి ఇక్కడ హైవే మీద. ఉన్నాయి లోపల. ఇంకా కోల్పోలు ఇంకో 20 లారీల ధాన్యం కోల్పోలు ఉన్నారు. లేదు సార్ నేను మాట్లాడేది 80 లారీలు ఉంది సార్ కోల్పోలో. నేను ఇద్దరు వచ్చాడు మాట్లాడినా మా వాళ్ళతో. ఇంకా 20 ఉంది చేసిండ్రు కానీ ధర్నా చేసిన తర్వాత చేసిండ్రు. కానీ ఏంటంటే ఇంకో 80 లారీలు ఉన్నాయి. ఒకసారి మీరు దయచేసి మీరు విజిట్ చేస్తే ఆ విషయాలు ఇదే.
ఓకే అండి ఓకే. చూడండి మరి మీ ఇష్టం మేము ధర్నా చేస్తాం. ఎందుకంటే బాబు నేషన్ హైవే దిగ్బంధం చేసామనుకోండి జనాలకు కూడా ఇబ్బంది అవుతుంది. ఓకే ఓకే చూడండి అది కొంచెం. నేను చూస్తాను. ఓకే. ఈరోజు చౌడపూర్ మండలంలో వరి ధాన్యాన్ని పరిశీలించడం జరిగింది. మన రాత్రి పడ్డ వర్షానికి మొత్తం వరి తడిసిపోయింది. సంచులలో పోసిపెట్టిన ధాన్యం కూడా మొలకలు వచ్చే పరిస్థితి వచ్చింది. అన్ని కేంద్రాల్లో ఎక్కడెక్కడైతే స్వీకరించి కేంద్రాలు అయితే ఉన్నారో ప్రతి కేంద్రాల్లో కూడా వరి తడిచిపోవడం వల్ల రైతులకు తీవ్రమైన నష్టం జరిగింది. ప్రభుత్వం సేకరించడంలో ఆలస్యం చేయడం వల్ల వరిని తీసుకుపోయేటప్పుడు సంచులు లేవు, సంచుల దగ్గర దారాలు లేవు, దారాల దగ్గరనేమో కూలీలు లేవు. ఒక కోఆర్డినేషన్ లేకుండా ఈ ధాన్యం సేకరణ అనేది జరుగుతుంది. దానివల్ల ఈ సమస్య జరుగుతుంది. ప్రభుత్వంలో ఉన్న అధికారుల మధ్య ఉన్న సమన్వయ లోపం రైతుకు శాపంగా మారింది. వర్షాలు వస్తాయి, వర్షం పడే అవకాశం ఉన్నది. ధాన్యాన్ని మొత్తాన్ని సేకరించండి, ఫోటోలు తీసుకెళ్ళండి అని చెప్పి 15 రోజుల నుంచి రైతులు లబోదిబోతుకుంటారు. అనేక సార్లు మేము కూడా ప్రభుత్వాన్ని కోరినాం. కోర్పుల్లో రాస్తారోకో చేసారు మా పార్టీ ఆధ్వర్యంలో హైవేను దిగ్బంధం చేసిన కార్యక్రమం. అనేక గ్రామాల్లో కూడా ప్రభుత్వ అధికారుల ముందు గోడలు పోసుకున్నారు. అయినా కూడా ఇటువంటి సమస్యలు పట్టించుకోకుండా